పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తామని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. అందులో భాగంగా మాజీ సర్పంచులు అందరూ హైదరాబాద్ బయలుదేరగా ఎక్కడికక్కడ పోలీసుల చేత ప్రభుత్వం అడ్డుకుంది. మాజీ సర్పంచులను నిర్బంధించడాన్ని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సిర్వి యాదయ్య గౌడ్ ఖండించారు. వినతి పత్రం ఇస్తామని చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు అప్పులు చేశారని గుర్తు చేశారు. అప్పుల బాధ భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారని వివరించారు. సర్పంచుల కోసం 153 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. నిధులు మాత్రం విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించాలని కోరారు. పెండింగ్ బిల్లులు చెల్లించామంటే నిర్బంధాలు, అరెస్టులతో ఈ ప్రభుత్వం సర్పంచులని ఒక ఉద్యమాన్ని అణచివేసే రీతిలో వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నాం, మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ఉంది, ప్రజాభవన్లో ఉన్నదనే ఆలోచనతోని సర్పంచులు వచ్చి కొంచెం ఆందోళన కార్యక్రమాలు చేశారని మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం ఇది సరైనది కాదు. మీరు నిర్బంధించడం, అరెస్టులతో మీరు పాలనను ప్రజాపాలన అనుకుంటారు, కానీ ఇది పాపిష్ట పాలన అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. ప్రజలకు కూడా గ్రామాలలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు పరచక ప్రజలు ఆవేశంతో ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆలోచించి దీని మీద మా పెండింగ్ బిల్లు రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలి. మొన్న మీరు రిలీజ్ చేస్తూ 153 కోట్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది సర్పంచులకు, గ్రామ పంచాయతీలకు ఇస్తుందని మీరు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా ఏ ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బిల్లులు అందలేదు. కాబట్టి ఈరోజు మేము ప్రజాభవన్కు వచ్చి మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అందించడమే ఒక నేరంలాగా భావించి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అన్యాయం. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటప్పుడు ప్రజలపైన, అభివృద్ధి పైన దృష్టి పెట్టి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం.